బీబీనగర్ యువతి ఆవిష్కరణకు పేటెంట్ హక్కు. జాతీయ స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో సత్తా చాటిన యువతి ప్రాజెక్టుకు పేటెంట్ హక్కులు లభించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగరం పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన కుమ్మరి శ్రావణి ప్రస్తుతం బీహార్లో పాట్నా ఐఐటి బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదివే సమయంలో వృద్ధులు, రైతుల ప్రాణాలు రక్షించే చేతికర్ర పరికరాన్ని ఆవిష్కరించింది. ఇది 2019లో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలో 6వ స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్లో జపాన్లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైంది. 10 రోజుల క్రితం దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ హక్కులు ఇచ్చింది. శ్రావణి తండ్రి పరశురాములు ఓ ప్రైవేట్ కళాశాల బస్సుకు డ్రైవర్గా పనిచేస్తుండగా తల్లి కవిత గృహిణిగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వృద్ధులు రాత్రి వేళల్లో నడిచేటప్పుడు, పంట పొలాల్లో తిరిగేటప్పుడు పాము కాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం శ్రావణిని కదిలించింది. దీన్ని రూపొందించింది. దీని అడుగు భాగంలో ఓ వైబ్రేటర్, దానిపైన బజర్ టార్చ్లైట్ను, మధ్యలో బ్యాటరీని అమర్చుతారు. దీన్ని పట్టుకొని అడుగులు వేసినప్పుడు వైబ్రేటర్ ఆన్ అవుతుంది. కర్ర పెట్టిన స్థలం నుంచి 2 మీటర్ల విస్తీర్ణంలో ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలకు పాములు, ఇతర విషపురుగులు దూరంగా వెళ్ళిపోతాయి. దీనికి అమర్చిన బజర్ సౌండ్తో పంట పొలాల్లోకి వచ్చిన అడవి పందులు, పిట్టలు పారిపోతాయి. దీని తయారీకి 2 నుంచి 3 వేల వరకు మించి ఖర్చు అవ్వదని శ్రావణి తెలిపింది.